నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. ఆవిడే డాక్టర్ ఇనగంటి లావణ్య గారు. ఆవిడ ఒక రచయిత్రి. అలాగే ఈ మధ్యకాలంలో రాసిన రామాయణంలో చిన్న కథలు, రామ మార్గం. నమస్తే మేడం. జనరల్గా మనం రామాయణం గురించి ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాము. నిజానికి దశావతారాల్లో రామ అవతారానికి ఒక ప్రత్యేకత ఉంది. అసలు ఈ రామావతారానికి ప్రత్యేకత ఏంటి? అంటే మనకి ఉన్న దశావతారాల్లో నిజంగా రామావతారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దాని ముందు వచ్చినటువంటి అవతారాలన్నీ వరాహ కూర్మ మత్స్య కూర్మ వరాహ వామన పరశురామ ఈ అవతారాలే. ఇందులో కొన్ని అవతార తత్వం కోసం వచ్చినాయి, అంటే దుష్ట శిక్షణ కోసం వచ్చినాయి. కొన్ని అర్చావతారాలుగా వచ్చినాయి. ఆయన వచ్చారు, ఆయన చేయాల్సిన పని ఏదో చేసేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఏదో కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నటువంటి అవతారాలు అవన్నీ. ఆ రాక్షసుల నుంచి వేదాలను రక్షించడం కోసమని ఒకసారి భూమిని రక్షించడం కోసమని ఒకసారి ఇంకొకళ్ళ అహంకారం తగ్గించడం కోసమని ఇలా వచ్చిన అవతారాలే. అంటే కంటిన్యూగా జీవించినటువంటి లేవు. అప్పటి కాలంలో ఉన్నటువంటి మనుషుల్లో కూడా కొంతమంది, అంటే దేవగణాలు కానీ ఎవరన్నా కానీ వాళ్ళలో కూడా కొంతమంది ఏమంటూ ఉన్నారంటే, ఏముందిలే ఒక మనిషి అంటే ఏదో ఒక రూపంలో వచ్చేసి దుష్టుని శిక్షించి వెళ్ళిపోవడం అదేమన్నా పెద్ద గొప్ప విషయమా ఏంటి? అసలు నిజంగా ఆయన అవతారం ఎత్తాలి, ఏదన్నా ఒకటి చేయాలి, ఒకటి సాధించాలి, ఒక సందేశం ఏదన్నా చెప్పాలి అని ఆయనకి కనుక నిజంగా ఉద్దేశమే ఉంటే ఆ నారాయణుడికి ఒక మానవుడిగా రమ్మను, ఆయనకి ఆ ధైర్యం ఉందా, ఆ సాహసం ఉందా అని అప్పట్లోనే ప్రశ్నించారు. సో ఋషుల్లో కూడా కొంతమంది అలా ప్రశ్నించినటువంటి వాళ్ళు ఉన్నారు. కమ్యూనిజం అంటే మనం ఏదో ఈ రోజు ఇవాళ ఉందని అనుకుంటున్నాం, కానీ అప్పట్లో కూడా అన్ని అంటే మంచి సువాసననిచ్చే చెట్లు అలాగే పిచ్చి చెట్లు ఉన్నట్లు అప్పుడు కూడా అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. సో భగవంతుడు కూడా వీళ్ళకి సమాధానం చెప్పాలి అని అనుకున్నాడు. దానితో పాటు మరి విష్ణుమూర్తి నారాయణుడు అంటే అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు, అలాగే మనల్ని పోషించేటువంటి వాడు, మనల్ని పాలించేటువంటి వాడు, మన బాగోగులు చూసేది కూడా ఆయనే. అలాంటి నారాయణుడు చూస్తూ ఉంటే ఆయనకు అనిపించింది, భూలోకంలో మానవత్వం అనేది నశించింది, ఈ మానవత్వాన్ని మేల్కొల్పాలి. మానవులు ఏంటి ఇలా మానవత్వం లేకుండా తయారవుతున్నారు, వీళ్ళని మంచి మార్గంలో పెట్టాలి. వీటన్నిటికన్నా ముఖ్యం ఆయన ఇంకోటి ఏమనుకున్నాడంటే, నేను ఈ సృష్టిలో ఎన్నో ప్రాణికోటిని సృష్టించాను. ఆ సృష్టిలో మిగతా జీవులు, కీటకాలు వీటన్నిటితో పాటు మానవుడు కూడా ఒకటి. కానీ నేను మానవుడిని సృష్టించడానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు, అర్థం చేసుకోలేక ఏదో ఈ మృగాలతో పాటు ఆయన కూడా జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఒక ధర్మానికి కట్టుబడట్లేదు, ఒక సత్యానికి కట్టుబడట్లేదు, ఒక మంచి నడవడిక ఉండట్లేదు, ఏది తోస్తే అది చేస్తున్నాడు, ఒక మంచి పద్ధతి లేదు. అసలు ఇంకా నిజం చెప్పాలంటే చివరికి చీమకు కూడా విలువ ఉంటుంది, కానీ నేను సృష్టించిన ప్రాణికోటిలో ఈ మానవుడికి అసలు విలువ అనేదే లేదు. ఎవరు ఇతన్ని గౌరవించట్లేదు, ఇంత తుచ్చంగా చూస్తున్నారు. నాకు అది చాలా బాధగా ఉంది అనుకున్నాడు ఆయన. అసలు ఈ మానవుడిని మహోన్నతుడిగా తీర్చిదిద్దాలి, మనిషిగా తీర్చిదిద్దాలి, మనిషిని మనీషిగా తీర్చిదిద్దాలి అనుకున్నాడు రాముడు. మరి అది తీర్చిదిద్దాలి అంటే ఆయనే స్వయంగా రావాల్సి వచ్చింది. ఎవరినో పంపించి చేయడం కాదు కదా. నేను భూమి మీదకి వెళ్ళి ఎలా జీవించాలో, నేను ప్రతిదీ చెప్పడం కాదు. నేను వేదాలు ఇచ్చాను, అవన్నీ ఉన్నాయి, బట్ ఏంటి ఉపయోగం? అందరికీ వేదాలు చదవలేరుగా. అసలు ఆ వేద సారాన్నంతా నేను నా జీవితంలోనే ఉంచుకుని, నేను ఆ విధంగానే నడిచి చూపించి ఆచరిస్తే ఓకే, అప్పుడు మనకి ఇంకొకరికి చెప్పడానికి అర్హత ఉంటది. ఇవన్నీ ఆయన చెయ్యాలి అనుకున్నాడు. మనకు ఒక గుర్తింపు ఇవ్వాలనుకున్నాడు రాముడు. ఆ గుర్తింపు ఇవ్వడం కోసం రావాలనుకున్నాడు. అంటే ఊరికినే వచ్చేయటానికి మరి అవకాశం ఉండదు కదా. దానితో పాటు రాక్షస సంహారం, ఆయనకి దుష్ట శిక్షణ తప్పని పని. ఆ దుష్ట శిక్షణ చేస్తూ దానితో పాటే మానవులకి అన్ని విలువలని నేర్పించాలి. ఆ విలువలని నేర్పడం కోసం ఆయన పైనుంచి దిగి వచ్చాడు. మన కోసం వచ్చాడు, మనల్ని తీర్చిదిద్దడం కోసం వచ్చాడు రాముడు. మరి ఆయన ఒక్కడే ఎలా వస్తాడు? పక్కన సీతమ్మ కూడా ఆయన ఇద్దరు అనుకున్నారు అన్నమాట. ఇప్పటి వరకు నేను లేకుండా
మీరు అన్ని పనులు చేసేసారు. నిజంగానే నువ్వు లేకుండా ఏదో నడిచిపోయింది నాకు. కరెక్ట్. కానీ ఇప్పుడు నీవు లేకుండా నేను ఏ పని చేయలేదు. స్త్రీ పురుషులు ఇద్దరూ సమాజానికి అవసరమే. ఒక్కరినొక్కరు గౌరవించుకుంటూ ఎలా జీవించాలో మరి నేర్పించాలంటే నువ్వు కూడా నాకు కావాలి కదా. ఇక్కడ నువ్వు నన్ను ఎలా గౌరవిస్తున్నావో ఆ వక్షస్థలం మీదే ఉంటా, నేను నిన్ను అలానే గౌరవిస్తున్నా. ఇది ఎవరికీ తెలియదు. ఎంత గౌరవించుకుంటున్నామో ఒకళ్ళకొకళ్ళం మనం. ఒక భార్యాభర్తలు ఎలా జీవించాలో ఇవన్నీ నేర్పించాలంటే నాతో పాటు నువ్వు కూడా రావాల్సిందే. ఇద్దరు అనుకున్నారు మనల్ని ఉద్ధరించడం కోసం, మనకి నేర్పించడం కోసం, ధర్మ ఆచరణ నేర్పించడం కోసం. మరి ఆ దుష్ట శిక్షణకి కూడా సీతమ్మ అవసరమే. అందుకొని మనల్ని ఉద్ధరించడం కోసం ఆ రామావతారం వచ్చింది. ఓకే. అందుకోసమే ఆయన భూమి మీదకి వచ్చాడు. మనల్ని ఉద్ధరించడం కోసం వచ్చారు సీతారాములు ఇద్దరు. ఈ అవతార విశిష్టతే అదనమాట. ధర్మం అంటే ముందు వరకు ధర్మం లేదా అంటే ఉంది, కృతయుగంలో ఉంది. మళ్ళా యుగం అయిపోయినాక ప్రతి యుగంలో కలియుగం వస్తుంది. ఆఖరు కలియుగం అనేది ఇప్పుడు వచ్చాము, ప్రతి యుగంలోనూ ఉంటూనే ఉంటది. ఇక్కడ ఒక చోట ధర్మం చెడిపోతూ ఉంటది. ధర్మం చెడిపోవట్లా, ధర్మాన్ని ఆచరించే వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. ధర్మం ఎప్పటికీ అలానే ఉంటది, సత్యం ఎప్పుడు అలానే ఉంటుంది. అవి ఆచరించే మనుషులు తగ్గిపోవటం, దాని అర్థాన్ని మార్చేయటం, ఇలా చేస్తున్నప్పుడు దానిని నేర్పించడానికి, మనల్ని తీర్చిదిద్దడానికి ఆ మానవుడే దేవుడిగా వచ్చాడు. సహజంగా మనకు ఒక క్వశ్చన్ ఉంటదండి, మానవుడు దేవుణ్ణి సృష్టించాడా, దేవుడు మానవుడిని సృష్టించాడా? కమ్యూనిస్టులు ఇంకొకళ్ళు అయితే మానవుడే దేవుణ్ణి సృష్టించారు అంటారు. కాబట్టి అసలు దేవుడు లేడు, వీళ్ళు రచించారు, ఒక రూపం ఇచ్చి పూజలు చేయటం ఇవన్నీ మొదలు పెట్టారని భావన వాళ్ళది. సో దేవుడు మానవుడు దేవుడు ఎన్ని విషయాలు పక్కన పెడితే అసలు దేవుడే మానవుడిగా వస్తే ఎలా ఉంటది? ఒకవేళ అసలు మానవుడు ఎప్పుడు దేవుడు అవుతాడు? మానవుడు దేవుడు అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి? మార్గంలో ఉండాలి. అది చూపించడానికే వచ్చాడండి. మానవుడిగా వచ్చి దైవము మానవ రూపంలో వచ్చి ఆ మానవుడు దేవుడు అయ్యాడు మనకి. మరి మన మనుషులు అనుభవించేటువంటి అన్ని అనుభవించాడు ఆయన. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, వేదనలు అన్ని అనుభవిస్తూ కూడా ఎలా ఉండాలి, ఒక దానికి కట్టుబడి ఎలా నడుచుకోవాలి. ఇవాళ ఈ కష్టం వచ్చింది కదా, నేను ధర్మం వదిలేస్తాను, నా కష్టం తీరిపోయినాక మళ్ళీ నేను ధర్మాన్ని ఆచరిస్తాను అంటే కుదరదు. నీకు నచ్చిన కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక మార్గం అనుకున్నాక ఎంత కష్టమైనా ఆ మార్గంలోనే మనం నడవాలి. ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా అది నడిచి చూపించారు వాళ్ళిద్దరు అని. అందుకోసమే వచ్చారు అన్నమాట. మరి మానవుడు దేవుడా, మానవుడే దేవుడయ్యాడా, దేవుడు మానవుడయ్యాడా? అది కరెక్టే. ఎందుకంటే రామాయణంలోనే ఉంటది. అంతా అయిపోయినాక బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు దేవుడు అయ్యా అంటే, లేదు నేను మానవుణ్ణే అంటాడు రాముడు. నేను దశరథుడు కుమారుణ్ణి, నేను మానవుణ్ణి అంటాడు. ఆ మానవుణ్ణి దేవుడు అవ్వడానికి మరి ఆయన జీవితంలో ఎన్ని పడ్డాడు. అవును, ఆజైనా నిందలు కూడా పడ్డాడు. ఈ రోజు మన మీద ఒక చిన్న మాట అంటేనే, ఎవరన్నా ఒక మాట అంటేనే తట్టుకోలేమే. మరి ఆయన అన్ని తట్టుకుని భరించి మానవుడు దేవుడిగా అయ్యాడు అన్నమాట. మనిషి అనేవాడు అలా జీవిస్తే దేవుడే అవుతాడు. ఇవాళ రోజులు కూడా మనం కొంతమందిని నిజంగా దేవుడయ్యా అని మెచ్చుకుంటాం కదా. అంత మెచ్చుకుంటున్నామంటే వాళ్ళల్లో ఈ రాముడు చెప్పినటువంటి కారణాలు, లక్షణాలు అన్ని ఉండబట్టే వాళ్ళని మనం దైవాత్ములుగా చూస్తున్నాము కదా. అందుకోసమే చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.